జర్ర ఏడాదాగుండ్రి. ఎల్కేజీ పోరగాన్లకు ఏలకేలు ఫీజులు కట్టే అక్కేరు ఉండది. బల్లె చదువు సక్క చెప్తలేరని ఊకూకే బడి మార్చుడు అస్సలకే ఉండది. ట్యూషన్లు పెట్టించి చదివించుకునే అవసరం అసలే ఉండది. మావోడు 10 పాస్ అయినాక ఓ పెద్ద కాలేజీలో చదివియాలి, గన్ని పైసలు ఏడుకెళ్ళి తేవాలి అని ఫికర్ ఉండది. బుడ్డ పైసా కూడా ఖర్చు పెట్టకుండా ప్రైవేట్ చదువుల కంటే గొప్ప చదువులు చదువుకోవచ్చు మన పిల్లలు. మావోడు గంత పెద్ద చదువు చదివిండు కానీ కొలువులు వస్తూనే వస్తలేవు అని రంది కూడా ఉండదు. ఎందుకు ఎరికేనా? గుళ్ళు గోపురాల కార్యము రేవుకు రాగానే బల్ల మీద పడ్డాడు సీఎం సారు. తెలంగాణలో చదువురాని పూరగాళ్ళు ఉండొద్దని కేజీ టు పీజీ చదువు పథకం పెట్టిండు కదా, ఇక దాన్ని వచ్చే ఏడాది సంధి సురువు చేస్తాడట. నిజామాబాద్ జిల్లా వెల్పూర్ కాడ షాల్ చేస్తామని చెప్పిండు కేసీఆర్ సారు. కాబట్టి కంపల్సరీ చేసిన మరి వేల్పూర్ నుంచే ప్రారంభించుదామా, ఏం చేద్దాం అనేది హైదరాబాద్ లో డిసైడ్ చేసి అంటే 5 ఏళ్ల పోరగాల నీ బడిలేస్తే 22 ఏళ్ల దాకా సర్కారే ఫ్రీగా చదువు చెప్పిస్తుంది. మళ్ళా ఇప్పుడున్న సర్కార్ బళ్ళలేక ఉండవి ఇవి. పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల 9 వంటి బిల్డింగులు ఉంటాయి. పాలిష్ బండలు, మెత్తటి కుర్చీలు, కంప్యూటర్ అర్రలు, ఆడుకునే మైదానాలు, పెద్ద పెద్ద చదువులు చదివిన సాలరే ఉంటారు ఇంట్లో. ఇక ఈ బళ్ళల వచ్చే బువ్వ ఎట్టుంటుందో సీఎం సారే మళ్ళీ పారి చెప్పిండు. ఇంతకుముందు ఎవరు పెట్టలే, ఏ ప్రభుత్వం చాలా దొడ్డు ఉన్న ముఖ్యమంత్రులు ఉండ్రి, దొడ్డు బియ్యం పెట్టిన వాళ్ళకి దండం పెట్టాలి. ఇలా సన్నగా ఉన్న ముఖ్యమంత్రి వచ్చింది కాబట్టి బక్క పేదలను చూసి సన్న బియ్యం పెడతాను. ఇక ఒక్క పారి ఈ బల్లె చేరికైన పోరగాన్లు పెద్ద చదువులు చదివి చక్క కొలువు పోతారు కానీ నడిమిట్లా ఆగేదే ఉండదు. మరి గింత చక్కటి బళ్ళు సురువైనాక ప్రైవేట్ స్కూళ్ళు ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో చూడాలి మరి.